సచివాలయంలో అప్లికేషన్ పెట్టి 10 రోజులు అయింది. అప్లికేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉంటుందో లేదో మీకు కూడా ఇదే డౌట్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కానీ, రేషన్ కార్డులో కరెక్షన్ కోసం కానీ, రేషన్ కార్డులో మెంబర్ అడిషన్ కోసం కానీ, లేదా మెంబర్ డెలిటేషన్ కోసం కానీ, కొత్త రేషన్ కార్డు కోసం కానీ మీరు అప్లికేషన్ అనేది పెట్టారా? మీరు పెట్టిన అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిందో లేదో మీరే మీ మొబైల్ అయితే అప్లికేషన్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదే విధంగా మాడీని ఫాలో చేయకుంటే తప్పకుండా మాడీని అయితే ఫాలో అయితే చేసుకోండి. ముందుగా మీ మొబైల్ లో గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బాక్స్ లో మీరు ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి, గ్రామ వార్డు సచివాలయం అని. జస్ట్ మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. సేవా పోర్టల్ అని వచ్చి సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ దగ్గర మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కు మీరు అప్లికేషన్ పెట్టినట్టు ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ లో మీకు అప్లికేషన్ నెంబర్ అదేవిధంగా ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఉంటుంది. డబుల్ టీ వచ్చి మీకు టీ నెంబర్ అనేది ఉంటుంది. ఆ టీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. టీ నెంబర్ ఎంటర్ చేసి మీరు సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్యాప్చా వెరిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ పైన కనిపిస్తున్న క్యాప్చా అనేది కింద ఎంటర్ చేయండి. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని వచ్చి మీ అప్లికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అనేది వస్తాయి. సర్వీస్ నేమ్ దగ్గర మీరు దేనికోసం అనేది మీరు అప్లికేషన్ పెట్టారో ఇక్కడ సర్వీస్ నేమ్ అయితే ఉంటుంది. సిటిజన్ నేమ్ దగ్గర మీ నేమ్ అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ అనేది ఎవరి దగ్గర పెండింగ్ లో ఉంది ఇక్కడ స్టేటస్ దగ్గర అయితే చూపిస్తుంది. మీరు సర్టిఫికేట్ కోసం అప్లై చేసి ఉంటే మీ సర్టిఫికేట్స్ అనేది అప్రూవల్ అయ్యో లేదో ఇక్కడైతే చూపిస్తుంది. మీరు సచివాలయంలో ఏదైనా అప్లికేషన్ పెట్టి ఉంటే ఈ విధంగా వచ్చి మీరు మీ అప్లికేషన్ స్టేటస్ అని తెలుసుకోవచ్చు. వీడియో అయితే లైక్ చేయండి. తప్పకుండా మాడీని అయితే ఫాలో చేయండి.